ఆన్సర్ మీ దగ్గర ఆన్సర్ ఉంటే కన్విన్సింగ్ ఆన్సర్ ఎందుకు చెప్పరు? అప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు? రైట్. రామ్ గోపాల్ వర్మ గారు ఇవాళ ఈ సినిమాలు రెండు తీయడానికి మీకు వెనకాల ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా మీ చేత ఇది తీపిస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నేను దీనికి చాలాసార్లు ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా మీరు చేసినప్పుడు డబ్బులు తీసుకుని చేసినప్పుడు మీకు ఇష్టం లేకుండా మీరు వేరే వాళ్ళ కాస్ట్, ఉదాహరణకి ఒక అధికారి లంచం తీసుకుంటాడు, తప్పని తెలిసినా కూడా ఆ డబ్బులకి ఆశపడి చేస్తాడు. లేకపోతే నాకు ఒరిజినల్గా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేనేంటి డైరెక్ట్గా నేను ప్రో జగన్ అని చెప్తున్నా, యాంటీ సిబిఎన్ అని చెప్తున్నా. ఇంకా అందులో ప్యాకేజ్ ఏంటి? తర్వాత ప్యాకేజ్ అంటే ఏంటి అసలు అర్థం? ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను డబ్బులు పెడతాడు, నేను నా క్రియేటివిటీ తోటి నా సినిమా తీస్తాను. అన్ని సినిమాలు నేను తీసేది అదే. అంటే నేను కరప్షన్ అంటలేదు, పర్పస్ ఉంటుంది. నేను కరప్షన్ అంటలేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ నిర్మాత పెట్టారు, ఈ నిర్మాత జగన్ నుంచి తీసుకుని పెట్టినట్టు తన సొంతమని. అబ్సల్యూట్ గా జగన్ గారు కానీ వైసీపీ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్. నాకు దాసరి కిరణ్ తోటి నియర్లీ 7-8 years పరిచయం ఉంది. అంతకుముందు వంగవీటి సినిమా కూడా మేమే తీసాం. ఓకే ఓకే. ఈ సినిమాలకు ప్రాఫిట్ వస్తుంది అసలు? ప్రాఫిట్ అనేది జనాలు చూడటం, అది ఎంతమంది చూస్తారు, ఎంతలో తీసాం అనే దానికి లింక్ అయి ఉంటుంది. సో అది ఆబ్వియస్లీ ఎవరు సినిమా తీసినా, నేను కాదు, సంవత్సరానికి వచ్చే 150 సినిమాలు అందరూ కూడా ప్రాఫిట్ వస్తుంది అనుకునే తీస్తారు. వస్తుందా రాదా అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. గతంలో తీసిన సినిమాలకు ప్రాఫిట్ వచ్చిన ఇట్లాంటి వంగవీటికి వీటికి ఓకే సక్సెస్ అయితే బ్రేక్ ఈవెన్ వచ్చినాయి. బ్రేక్ ఈవెన్ సక్సెస్ క్వశ్చన్ కదండి. ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఎంతలో తీసాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకటి, ఎంతలో తీసాం, ఎంత వచ్చింది, ఎంత కొన్నారు, ఎంత వచ్చింది పోయింది, లేదా క్రిటిక్స్ ఏమన్నారు, ఇండిపెండెంట్ గా ఒక వ్యూవర్ ఏమనుకున్నాడు, రకరకాల కొలమానాలు ఉంటాయి. వేరే సినిమాతో కంపేర్ చేస్తే ఎంత వచ్చింది. కానీ ఫైనల్ గా ఏంటి, ఎంతలో తీసాం, ఎంత వచ్చింది అనేది కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇది ఒక్కటే ఉంటుంది. మిగతా అన్ని కూడా ఊరికే మాట్లాడుకోవటానికి. అది కమర్షియల్ గా సక్సెస్ అవుతున్నాయా? అది చెప్పింది కదా, లేకపోతే మళ్ళీ ఎందుకు తీస్తాం? ఓకే. ఇక్కడ మీరు ఇంతకుముందు పరిటాల వాళ్ళకి సంబంధించి రక్త చరిత్ర తీసినప్పుడు, లేకపోతే వంగవీటి తీసినప్పుడు వాళ్ళ కుటుంబాలని టచ్ చేశారు, మాట్లాడారు. అప్పుడు వాళ్ళు ముందు కొన్ని వార్నింగ్లు ఇచ్చారు, ఏదన్నా తేడా వస్తే కనుక మేము దీని మీద సినిమాలు ఆపుతాము ఇట్లాంటిది. కానీ వాళ్ళు ఏమీ ఆపినట్టుగా అనిపించలేదు. దీన్ని మాత్రం ఆపడానికి స్వయంగా చంద్రబాబు గారు అబ్బాయి లోకేషే కేసులు వేయటం